హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పైథాన్లో బ్రేక్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం పైథాన్లో బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనం ఏదైనా ఒక లూప్ని టెర్మినేట్ చేయాలి అనుకుంటే ఆ టైంలో బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాము. సో బ్రేక్ స్టేట్మెంట్ టర్మినేట్స్ ద loop immediately when it's encountered. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఒక లూప్ని టర్మినేట్ చేస్తుందండి. అంటే ఫర్ లూప్ వైల్ లూప్ అనేది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. ఈ ఫర్ లూప్లో ఇన్సైడ్ ఆర్ వైల్ లూప్లో మనం ఆ వైల్ లూప్ లోపల కానీ ఫర్ లూప్ లోపల కానీ ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తే ఇది ఆ లూప్ని టర్మినేట్ అవుతుంది. సో ఒకసారి దీని వర్కింగ్ అనేది ఒక ఫ్లో చార్ట్ లెక్క చూపిస్తాను. సో ఫర్ వాల్యూ ఇన్ సీక్వెన్స్, సో ఇక్కడ నేను ఫర్ వాల్యూ ఇన్ సీక్వెన్స్ అని ఇస్తున్నా సింపుల్గా. సో మీరు ఇక్కడ ఏదైనా కోడ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ కమెంట్స్లో మెన్షన్ చేస్తున్నా. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనం జనరల్గా కండిషన్స్ యూజ్ చేసి చెప్తాము. సో సపోజ్ నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ బ్రేక్ అని ఇస్తున్నా. సో ఇది మొత్తం ఇఫ్ బ్లాక్ కదా. సో ఇది ఇఫ్ బ్లాక్ తర్వాత కూడా మనకు కోడ్ అనేది ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు, ఫర్ సపోజ్ ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే మనకి ట్రూ అవుతుందో అప్పుడు ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇది మొత్తం ఫర్ లూప్ బ్లాక్ అవుతుంది కదా. సో దీని మొత్తాన్ని మనం ఫర్ లూప్ ఇన్సైడ్ ద ఫర్ లూప్ ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ ఇంటర్ప్రెటర్ అనేది ఈ బ్లాక్ నుంచి అవుట్ సైడ్కి వచ్చి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ ఏమన్నా మనకి స్టేట్మెంట్స్ ఉంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అలాగే సిమిలర్లీ ఈ బ్రేక్ అనేది వైల్ లూప్కి కూడా యూజ్ చేయొచ్చు. సో వైల్ కండిషన్ ఇక్కడ కాలన్ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏదైనా కోడ్ ఉండొచ్చు. ఇఫ్ కండిషన్ అని ఇస్తున్నా. ఇఫ్ కండిషన్ ఇక్కడ కాలన్ చేసి సపోజ్ నేను ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాను అనుకో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు ఆ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు సో ఈ ఇంటర్ప్రెటర్ కంట్రోలర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ వైల్ బ్లాక్ అనేది ఉంటుంది కదా. ఈ స్టేట్మెంట్స్ అన్నీ వైల్ బ్లాక్ స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ వైల్ బ్లాక్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అన్నిటి నుంచి అవుట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ఏమన్నా స్టేట్మెంట్స్ ఉంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎగ్జిక్యూట్స్ దీస్ స్టేట్మెంట్స్. సో వీటి కోసం నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చా, కాలన్ ఇచ్చే ఇక్కడ 5 = 3 కాలన్ ఇచ్చా. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తున్నా. సో ఈ ఇఫ్ బ్లాక్ తర్వాత ప్రింట్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రేంజ్ ఫంక్షన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ రేంజ్ ఫంక్షన్లో ఏమవుతుందో మనకి ఐ వాల్యూస్ అనేవి 0 నుంచి 1 2 3 0 నుంచి 4 వరకు వెళ్తాయి. సో ఐ వాల్యూ ఫస్ట్ 0 అవుతుంది. సో ఐ వాల్యూ 0 అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతుంది ఈ స్టేట్మెంట్ తర్వాత. సో ఇఫ్ ఐ = 3 0 = 3 ఈ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ కదా. సో ఇఫ్ బ్లాక్ లోపల ఈ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇంటర్ప్రెటర్ పాత్ అనేది ఇక్కడికి వస్తుంది. ప్రింట్ ఆఫ్ ఐ మనకు అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ రాస్తున్నా. అవుట్పుట్లో వచ్చేసరికి 0 డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి అవుట్పుట్లో 0 అనేది డిస్ప్లే అయింది కదా. సో నెక్స్ట్ ఐ వాల్యూ అనేది ఏమవుతుంది, 0 ఆల్రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఐ వాల్యూ 1 అవుతుంది. సో 1 అయిన తర్వాత ఈ ఐ = 3. సో 1 = 3 అనే కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కదా.
సో ఈ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ప్రింట్ ఆఫ్ ఐ. సో ఐ వాల్యూ ఎంత ఉంది మనకి అవుట్పుట్లో 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. 2 = 3 కండిషన్ అనేది మళ్ళీ ఫాల్స్ అయింది కదా. సో ప్రింట్ ఆఫ్ ఐ 2 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఐ వాల్యూ 3. ఎప్పుడైతే 3 = 3 ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కదా. సో ఎప్పుడైతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. సో ఇది ట్రూ అవ్వగానే ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో ఇది మొత్తం ఫర్ లూప్ బ్లాక్ కదా. సో నెక్స్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉంది. దీని తర్వాత ఏ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో మనకు డైరెక్ట్ ఇక్కడ నుంచి కర్సర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీని తర్వాత ఏమన్నా స్టేట్మెంట్స్ ఉంటే మనకి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవి రన్ అవుతాయి. సో ఈ ఐ వాల్యూ 4 అనేది ఇది స్కిప్ అయిపోయింది. సో ఇక్కడ ఇది డస్ నాట్ ఎగ్జిక్యూట్. సో మనకు అవుట్పుట్ అనేది ఏమొచ్చింది 0 1 2 అనేది అవుట్పుట్లో డిస్ప్లే అయింది. సో ఇది మొత్తం బ్రేక్ స్టేట్మెంట్ విత్ ఫర్ లూప్. సో ఇది బ్రేక్ స్టేట్మెంట్ విత్ ఫర్ లూప్. సో అలాగే సిమిలర్లీ మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది వైల్ లూప్ యూజ్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ విత్ వైల్ లూప్. సో ఇన్సైడ్ ద వైల్ లూప్, ఈ వైల్ లూప్ లోపల బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేస్తాను నేను. సపోజ్ నేను I = 0 అని ఇచ్చాను. సో వైల్ I <5 అని ఇస్తున్నా. ఇఫ్ I = 3 ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తున్నా. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఐ ఇస్తున్నా. సో ఈ వైల్ లూప్లో మనకి జనరల్గా ఇక్కడ ఈ ఐ వాల్యూ అప్డేషన్ అనేది చేయాలి కదా. సో I + 1. సో ఇది కమెంట్ చేస్తున్నా. ఈ స్టేట్మెంట్ అనేది I = I + 1కి ఈక్వల్. ఈ స్టేట్మెంట్ అయినా యూజ్ చేయొచ్చు మనం, ఈ స్టేట్మెంట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఈ స్టేట్మెంట్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఈ కోడ్ మొత్తం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనకి ఐ వాల్యూ ఎంత ఉంది 0 ఉంది కదా. సో 0 <5. సో ఈ కండిషన్ అనేది చెక్ చేసుకుంది ట్రూ కదా. సో ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇఫ్ I = 3 0 = 3 కండిషన్ అనేది ఫాల్స్ అయింది కదా. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది ప్రింట్ ఆఫ్ ఐ. మనకి అవుట్పుట్లో ఏమవుతుంది, సో ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే ప్రింట్ ఆఫ్ ఐ. ఐ వాల్యూ ఎంత ఉంది మనకి 0 ఉంది కదా. సో 0 అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అయింది. సో నెక్స్ట్ I = I + 1. సో ఐ వాల్యూ అనేది 0 నుంచి 1, 0 + 1 1 కదా. సో 1 అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో 1 <5 ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కదా. సో ఇన్సైడ్ ఈ వైల్ లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది కర్సర్ అనేది. సో నెక్స్ట్ I = 3. సో 1 = 3 కండిషన్ అనేది ఫాల్స్ అయింది కదా. సో ఈ లోపలికి అనేది ఎంటర్ అవ్వదు. సో నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ ఐ కదా. ఐ వాల్యూ ఎంత ఉంది మనకి. సో 1 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏమైంది 2 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది 2 <5 కండిషన్ ట్రూ కదా. అండ్ అలాగే 2 = 3 కండిషన్ ఫాల్స్ అయింది. సో ఈ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ప్రింట్ ఆఫ్ ఐ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ I 3 అయింది. సో అలాగే 3 <5 ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కదా. సో వైల్ లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. అండ్ అలాగే 3 = 3 ఈ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రూ అయింది. సో ఈ ట్రూ అయిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఉంది కదా మనకి. ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో దీని తర్వాత ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ తర్వాత ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి మనకి. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు మనకి. డైరెక్ట్గా ఇక్కడ నుంచి కర్సర్ అనేది వైల్ లూప్ బ్లాక్ తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నా స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి, ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇలాగా బ్రేక్ స్టేట్మెంట్ మనం ఫర్ లూప్ లోపలైనా యూజ్ చేయొచ్చు, అలాగే వైల్ లూప్ లోపలైనా యూజ్ చేయొచ్చు. సో ఇలాగ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఒక టర్మినేట్ చేయొచ్చు. సో బ్రేక్ ఎగ్జిట్స్ ద లూప్ ఎంటైర్లీ. సో మీరు సింపుల్గా ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ నోట్ చేస్తున్నా బ్రేక్
exits the loop entirely. సో ఇది బ్రేక్ స్టేట్మెంట్ గురించి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.